మరి సుధీర్ పెళ్ళి అప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ బేసికల్లీ. చెప్పండి ఇప్పుడు. నిజంగా ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. పిల్లని ఇవ్వట్లేదు బయట. పిల్లని ఇవ్వట్లేదు అంటే పిల్లని ఇవ్వట్లేదు ఎందుకంటే సుధీర్ ఏదో పెద్ద అమ్మాయిలు తిరుగుతాడు, లేకపోతే సుధీర్ అమ్మాయిలు పిచ్చోడు, ఇదంతా స్కెచ్ లో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. ఒక రెండు సంబంధాలు ఇన్ఫాక్ట్ అదే అడిగారు కూడా మా పేరెంట్స్ వాళ్ళని. ఆల్రెడీ రష్మికి నీకు ఏదో ఉందంట కదా అని చెప్పని, ఐ మీన్ మా పేరెంట్స్ని అడిగారు. లేదంటే అమ్మాయిలు ఎక్కువ తిరుగుతాడంట కదా అమ్మాయిలతోనే అని చెప్పని అడిగారు అనమాట. దే డోంట్ నో స్కిట్ లో ఏదో అదే స్క్రీన్ కోసం సరదా ఎంటర్టైన్మెంట్ కోసం వీడికి రష్మికి ఏదో మేము స్క్రిప్ట్ రాస్తాం, దాంట్లో డైలాగ్ వేస్తాం, ఎలా మీ రష్మి అదేదో అంటుంటాం. సో ఆడియన్స్ కూడా నిజంగా అనుకొని వీడికి తనకి ఏదో చాలా ఏజ్ డిఫరెన్స్ అండి. సో రష్మి ఎంత ఎంత రష్మికి 25, వీడికి 30 ఉంటుంది. సో అది నిజం అనుకుంటా. అంతే ఏం ఉండదండి. సుధీర్ అంటే సుధీర్ రష్మికి ఏదో ఉందన్నమాట, సుధీర్ అమ్మాయిలు పిచ్చాడు అనమాట, ఇది జనాలు అనుకుంటున్నారు అనమాట.